హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 46. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్జున్ వస్తున్నాడని తెలిసి అప్పుడే హాల్లోకి వద్దామనుకున్న రూప అర్జున్ ముందు రావడానికి సిగ్గుతో మళ్ళీ గబగబా వెనక్కి అడుగులు వేసి గదిలోనే ఉండిపోయింది. వెళ్ళవే, వెళ్తూ వెళ్తూ వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చావేంటి అంది దీప చెల్లెలి ప్రవర్తన గమనిస్తూ. అమ్మో, అర్జున్ సార్ వచ్చారక్క. వస్తే ఏమిటి, వెళ్ళు. ఇప్పుడు ఈ చీర కట్టుకుని ఆయన ముందుకు వెళ్తే ఆయన నన్ను ఎలా చూస్తారు? ఎలా చూస్తారు? ప్రేమగా చూస్తారు. అప్పుడు అప్పుడు నేనెలా చూడాలి? ఒసే తింగర్ బుచ్చి, ఇలాంటి విషయాలలో ఎవరూ ఎవరికీ ట్రైనింగ్ ఇవ్వరు. అలా ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతాయి. నువ్వెళ్ళు. నాకు కంగారుగా ఉందక్క, కాసేపు ఆగి వెళ్తాను. నీకు లేట్ అవుతోంది రూపా. జస్ట్ 5 minutes అక్క, వెళ్తాను. అర్జున్ సార్ని చూస్తుంటే కంగారుగా అనిపిస్తోంది. ఎందుకు రూపా అంత కంగారు? రూపా! అర్జున్ సార్ మాట విని ఉలిక్కి పడి అటు చూసింది రూప. అర్జున్ రూప గదిలోకి రావడంతో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు రూపకి. చీర చివర అంచు పట్టుకుని మెలివేసేస్తోంది. అటు ఇటు అటు తిరుగుతూ సరిగ్గా నుంచోలేకపోతోంది. వెళ్దామా? రూపని చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది అర్జున్కి. దీప ముందు తన ఫీలింగ్స్ బయటపడకుండా చాలా కంట్రోల్గా ఉంటూ రూప వైపు చూస్తూ నార్మల్గా మాట్లాడుతున్నాడు. అంటూ అటు అటు పిచ్చి పిచ్చిగా తల ఊపుతోంది రూప. మరి పద అంటూ అడ్డు తప్పుకున్నాడు. అక్క, వెళ్ళొస్తాను అని చిన్నగా దీపతో చెప్పి అర్జున్ వైపు అస్సలు తలెత్తి చూడకుండా అలా తల కిందకి దించేసుకుని నేల వైపే చూస్తూ కంగారుగా అడుగులు వేస్తోంది. అలా ఫాస్ట్గా నడుస్తూ ఉంటే అర్జున్ తన నడక గమనించి నవ్వుతూ తన వెనకే నడుస్తున్నాడు. రూప అంత ఫాస్ట్గా నడుస్తుంటే చీర కాళ్లకు అడ్డుపడి చుట్టుకుపోయి కింద పడబోయింది. వెనకే వస్తున్న అర్జున్ తనని పడకుండా పట్టుకున్నాడు. అలా పట్టుకోవడంలో ఒక చెయ్యి రూప నడుం మీద, మరొక చేతితో రూప చేతిని పట్టుకున్నాడు. కింద పడిపోయానేమో అన్న భయంతో రూప గట్టిగా కళ్ళు మూసుకుంది. పడలేదు, ఎలా అనుకుంటూ చిన్నగా కళ్ళు తెరిచి అర్జున్ చేతుల్లో తాను ఉండడం చూసి కంగారు పడిపోయి అర్జున్ చేతులు తీసేస్తూ లేచి నిల్చుంది. చిన్నగా నడువు రూప, ఎందుకంత కంగారు? అలాగే అన్నట్లు తల అటు ఇటు ఊపుతోంది తప్ప నోరు తెరిచి మాట్లాడట్లేదు. అర్జున్ కార్ స్టార్ట్ చేశాడు. రూప బ్యాక్ సీట్లో కూర్చుంటే, హలో, నువ్వు వెనక కూర్చుంటే నేను డ్రైవర్ని అనుకుంటారు. ముందుకు వచ్చి కూర్చో. ముందుకు పడుతున్న తన ముంగురులను సరిచేసుకుంటూ ఫ్రంట్ సీట్లోకి వచ్చి కూర్చుంది రూప. అర్జున్ కారన్ హార్ ప్రెస్ చేయగానే తాయారు క్యారియర్ బాక్స్ తీసుకువచ్చి కారులో పెట్టింది. వెళ్ళొస్తాం తాయారు. మంచిదయ్యా, అంతా మంచే జరగాలి, వెళ్ళిరండి నవ్వుతూ అంది తాయారు. కారు ముందుకు కదిలింది. సన్నగా మొదలైన చిరుజల్లు జడివానగా మారిపోతోంది. వాన చినుకులు కారుపై దడా దడా శబ్దం చేస్తున్నాయి. కారులో ఏసీ వేసి ఉన్న అర్జున్ అంత దగ్గరగా పక్కగా ఉండడంతో రూపకి కంగారుగా అనిపిస్తోంది. 3 గంటలు ఒంటరిగా అర్జున్తో ఏం మాట్లాడాలా అన్న భయం, కంగారు. రూప ఎలా ఫీల్ అవుతుందో రూప చెప్పకుండానే తనకి వస్తున్న చిరుచెమటలను చూసి అర్థం చేసుకుంటున్నాడు అర్జున్. రూపకి చాలా టెన్షన్గా అనిపిస్తోంది. చిరుచెమటలు పట్టేస్తున్నాయి. రూపని అబ్జర్వ్ చేస్తూ, రూప, ఆర్ యూ కంఫర్టబుల్ అన్నాడు అర్జున్. హా సార్, హా. ఈ చీర నీకు చాలా చాలా అందంగా ఉంది రూప. నో, నువ్వు కట్టుకోవడం వల్ల ఈ చీరకి ఇంత అందం వచ్చింది అంటే కరెక్ట్గా ఉంటుందేమో. థ్యాంక్ యూ సార్. రూప, ఇంకా నువ్వు నన్ను సార్ అనే పిలుస్తావా? అదేంటి
అర్జున్ అని పిలవచ్చు కదా, బాగుంటుంది. "ఉహుం, ఏ నాకు అలా పిలిస్తే ఇష్టం రూపా. కొంచెం టైం పడుతుంది సార్." ఎంత టైం? మనకి పెళ్ళయి పిల్లలు పుట్టే అంత టైమా? అర్జున్ అలా మాట్లాడుతుంటే కళ్ళు పెద్దవి చేసి నోరు తెరుచుకుని అర్జున్ వైపు చూసి ఏం మాట్లాడాలో తెలియక మళ్ళీ తల పక్కకు తిప్పేసుకుంది. ఆన్సర్ చెప్పు, ఎంత టైం తీసుకుంటావు? ఏంటి సార్, నేను మిమ్మల్ని పేరు పెట్టి ఎలా పిలుస్తాను? ఏ ఇంకా మన మధ్య అంత దగ్గరతనం రాలేదంటావా? వచ్చినా కూడా పిలవడం కష్టం సార్. ఇష్టమైతే కష్టం అదే దగ్గరైపోతుంది. ట్రై చేయొచ్చు కదా. ఓకే, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. ఇంతకీ ఈ చీర నా కోసమే కదా కట్టుకున్నావు? అయితే నేనంటే నీకు ప్రేమే కదా? రూప ఏమీ మాట్లాడలేదు. కళ్ళు వాలిపోతున్నాయి. అర్జున్ మాటలకి రూప బుగ్గలు ఎర్రగా మారుతున్నాయి. చిన్నగా తలదించుకుని చిరునవ్వు నవ్వింది. హలో మిస్ సైలెన్స్, ఆన్సర్ చెప్పు, ప్రేమే కదా? "మ్మ్, మ్మ్, మ్మ్హ్మ్, కాదు, ఐ లవ్ యూ అని చెప్పచ్చు కదా. లేకపోతే అవును సార్, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చక్కగా చెప్పచ్చు కదా. దీనికి కూడా చాలా టైం పడుతుందా? రూపా, మనం 3 hours జర్నీ చేయాలి. మనమిద్దరం మనసు విప్పి మాట్లాడుకోవడానికి మంచి సందర్భం ఇది. ప్లీజ్ ఇలా సైలెంట్గా ఉండకు, ఏదైనా మాట్లాడు. సార్, అప్పుడే మీరు పెళ్ళి పిల్లలు అని మాట్లాడుతున్నారు. హలో, ఇప్పటికే నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటావురా అని మా నానమ్మ, మా తాతయ్య, మా అమ్మ ఒక్కటే గొడవ చేస్తున్నారు. ఇప్పటికే చాలా చాలా లేట్. ఇన్ని రోజులు నాకు ఏ అమ్మాయి నచ్చలేదు కాబట్టి ఊరుకున్నాను. ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా నా లైఫ్లోకి, ఇంక లేట్ చేయను. సో త్వరగా పెళ్లి చేసుకోవాలి. సార్, మీరు అలా అనకండి, నాకు భయం వేస్తుంది. ప్రేమించిన అబ్బాయి పెళ్లి చేసుకోను అంటే భయపడతారు. నువ్వేంటి పెళ్లి చేసుకుంటాను అంటే భయపడుతున్నావు? ముందు మీ ఫ్యామిలీతో మాట్లాడదాం సార్. మాట్లాడదాము, కాదని అనట్లేదు కదా నేను. ఒకవేళ వాళ్ళెవరూ ఒప్పుకోకపోతే అంటూ రూప మాట్లాడే లోపే, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, ఓకే? అది కాదు సార్. షూ, మాట్లాడుకు. బయట చూసావా ఎంత పెద్ద వాన పడుతోందో? హా, అవును సార్, చాలా పెద్ద వాన. కారు అద్దాల మీద జారుతున్న నీటి బిందువులను చూస్తూ అంది రూప. ఇలా వాన పడుతున్నప్పుడు వేడి వేడిగా పకోడీ తిని ఇలాచీ టీ తాగితే అదిరిపోతుంది కదా. కానీ ఇంత పెద్ద వాన పడుతుంటే మనం ఎలా బయటికి వెళ్తాము, ఎలా తింటాము? మనం వెళ్ళక్కర్లేదు, అవే మన దగ్గరికి వస్తాయి అంటూ కార్ పక్కకి పార్క్ చేసి అర్జున్ ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి, రామేశ్వరి, మేము మీ బండి దగ్గరే ఉన్నాము. కార్లో వేడి వేడిగా పకోడీ పార్సిల్ చేసి తీసుకురా. వేడి వేడి ఇలాచీ టీ కూడా కావాలి అని మాట్లాడి, సరే త్వరగా రా, మేము ఇక్కడే ఉంటాము అని కాల్ కట్ చేసి రూప వైపు చూశాడు. 5 నిమిషాలలో వేడి వేడి పకోడీ వస్తుంది. తింటూ టీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాము. రోడ్ సైడ్ పనిచేసే అమ్మాయి నెంబర్ కూడా మీ దగ్గర ఉందా సార్? హా, ఉంది. ఆ అమ్మాయి అసలు పేరు రంభ. నేనే రామేశ్వరి అని మార్చేశాను. మన ఫస్ట్ మీట్ని గుర్తుందా? గుర్తుండే ఉంటుందిలే. అర్జున్ ఆ మాట అనగానే రూప కొంచెం ఇబ్బందిగా కదులుతూ, ఎలా మర్చిపోతాను సార్, ఆ రోజు మీరు స్టేషన్కి కొంచెం లేటుగా వచ్చినా నా జీవితం నాశనం అయిపోయేది. రూప కళ్ళల్లో చిన్న కన్నీటి పొర. హలో, ఏంటిప్పుడు నువ్వు సెంటిమెంట్ సీన్ క్రియేట్ చేయొద్దు. నీకు నేను ప్రామిస్ చేశాను, ఇక నుంచి నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను అని. ఇలా మన జర్నీ స్టార్ట్ అయ్యిందో లేదో అప్పుడే ఇలా సెంటిమెంట్ సీన్లోకి వచ్చేయొద్దు, కన్నీళ్ళు రానివ్వద్దు. అర్జున్ అలా అంటుంటే చిరునవ్వు నవ్వింది. సో క్యూట్, అలా నవ్వుతూ ఉండు. ఆ రోజు పోలీస్ స్టేషన్లో చాలామంది అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళల్లో ఒకరు ఈ రామేశ్వరి. తనకంటూ ఎవరూ లేరు. ఒక అబ్బాయిని ప్రేమించి ఇల్లు వదిలి వచ్చేసింది. వాడు మోసం చేసి ఈ సిటీలో తనను అమ్మేశాడు. తనకిప్పుడు 2 పిల్లలు. తండ్రి ఎవరో తెలియదు. పోనీ తిరిగి
తన కన్న తల్లిదండ్రుల దగ్గరికే పంపిద్దామని చూసినా వాళ్ళు ఆదరించడానికి సిద్ధంగా లేరు. మళ్ళీ ఇదే వృత్తిలోకి దిగడం తప్ప తన దగ్గర వేరే దారి లేదు. అందుకే నేను ఈ బడ్డీ కొట్టు పెట్టించాను. తన పిల్లల్ని చదివిస్తున్నాను. ఇద్దరూ చాలా బాగా చదువుతున్నారు కూడా. చాలా నార్మల్గా చెప్తున్నాడు అర్జున్. అర్జున్ చెప్పేది వింటూ, సార్ మీరు రియల్లీ గ్రేట్ సార్. ఈ రోజుల్లో ఎవరికి చిన్న హెల్ప్ చేసినా 100 మందికి చెప్పడం, రీల్స్ తీసి అప్లోడ్ చేయడం చేస్తున్నారు. కానీ మీరు ఎన్నెన్నో మంచి పనులు చేస్తున్నా ఎవరికీ చెప్పరు. ఇప్పుడు కూడా ఈ సిచ్యువేషన్లో మనం ఉన్నాం కాబట్టి, నేను అడిగాను కాబట్టి చెప్తున్నారు, లేకపోతే చెప్పేవారు కాదు. హలో, ఇందుట్లో నేను చేసింది ఏమీ లేదు. జస్ట్ ఆవిడికి సపోర్ట్గా ఉన్నానంతే. తనే కష్టపడి తన పిల్లల్ని చదివించుకుంటోంది. నేను ఊరికే సలహా ఇచ్చి కొంచెం సహాయం చేశాను అంతే. మీకు పొగడ్తలు అస్సలు నచ్చవేమో కదా సార్? నచ్చుతాయి. ఇందాకటి నుంచి చూస్తున్నాను. నేను నీ చీరకి కాంప్లిమెంట్ ఇస్తే థ్యాంక్స్ అని ఊరుకున్నావు. తిరిగి నా డ్రెస్ గురించి కాంప్లిమెంట్ ఇస్తావేమోనని చూస్తున్నాను. అస్సలు రియాక్షన్ లేదు. ఎందుకురా అర్జున్ నువ్వు ఇంతలాగా రెడీ అయ్యావు? నీ పిల్లే నిన్ను చూడట్లేదు అని నా మనసు నన్ను తిడుతోంది. చిలిపిగా రూపవైపు చూస్తూ అన్నాడు అర్జున్. అర్జున్ చూపులు గమనించి చిరునవ్వు నవ్వుతూ అర్జున్ వైపు చూడకుండా మిర్రర్లో నుంచి బయటికి చూస్తోంది రూప. అరే, ఒకవైపు నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వు అటు తిరిగిపోతున్నావు. చూసావా, ఇప్పటికీ నేను అడుగుతున్నా కూడా నువ్వు కాంప్లిమెంట్ ఇవ్వట్లేదు. మీకేంటి సార్, హీరోలాగా ఉంటారు. హైటు, వెయిటు, కలర్ సూపర్ ఉంటారు. నవ్వుతుంటే ఇంకా బాగుంటారు. రూప ఐమూలగా అర్జున్ వైపు చూస్తూ అంది. ఏయ్, నిజమా? ఏదో ఏడుస్తాడులే అని కాంప్లిమెంట్ ఇస్తున్నావా? నిజం సార్, చాలా చాలా అందంగా కనిపిస్తున్నారు. ఈరోజు ఎందుకో నాకు కూడా మిమ్మల్ని చూడాలని అనిపిస్తోంది. అవునా? అయితే ఇన్ని రోజులు నీకెప్పుడు అనిపించలేదా? ఈరోజే అనిపిస్తోందా? అంటే అంటే చెప్పు. అంటే తర్వాత ఏమిటి? ఆహా, ముందు మీరు చెప్పండి. నేను చెప్పడానికి ఏముంది? ప్రతిరోజు నిన్ను చూడాలని అనిపిస్తుంది నాకు. అసలు నీ మీద నాకు ప్రేమ ఎప్పుడు స్టార్ట్ అయిందో కూడా తెలియదు. నీ మాటలు, నీ యాటిట్యూడ్, నీ బిహేవియర్ అన్నీ నచ్చేశాయి. మార్నింగ్ లేలేత సూర్యకిరణాలు పడుతుంటే చిరుచెమటలతో పైకి వచ్చి, సార్ కాఫీ తీసుకోండి అంటూ ముందుకు పడుతున్న ముంగురులను చెవి వెనక్కి ఇలా అనుకుంటూ నా చేతికి కాఫీ అందిస్తావు కదా, అప్పుడు చూడాలి రూపా నిన్ను. ఎంత అందంగా ఉంటావో తెలుసా? వర్షంలో తడిసిన లేత గులాబీ మీద సూర్యకిరణాల స్పర్శ చూడడానికి ఎంత అందంగా ఉంటుందో అంతకంటే అందంగా కనిపిస్తావు నాకు. అప్పటి వరకు ఎక్సర్సైజ్ చేసి అలసిపోయిన నాకు చల్లని గాలి తగిలినంత హాయిగా అనిపిస్తుంది. నువ్వు తీసుకువచ్చిన కాఫీ షేర్ చేసుకుని ఇద్దరం తాగుతుంటే, వద్దు సార్ మీరు తాగండి అని నువ్వంటుంటే, ప్లీజ్ రూపా నాకు కంపెనీ ఇవ్వు అని నేను అడగగానే ఒప్పుకొని అక్కడే కూర్చుని కాఫీ తాగుతుంటే ఆహా అనిపిస్తుంది నాకు. నీ లిప్స్ తగులుతున్న ఆ కాఫీ కప్ని చూస్తూ నేను కాఫీ తాగుతాను తెలుసా? అప్పుడు ఎందుకో కాఫీ మరింత టేస్ట్గా అనిపించేది. కానీ అప్పుడు తెలీదు నేను నీ ప్రేమలో ఉన్నాను అని. అర్జున్ చెప్పేది వింటూ రూపకి అసలు మాటలే రావట్లేదు. ఇంతేనా? నీ గురించి చెప్పాలి అంటే చాలా ఉంది రూపా. నువ్వు నడుస్తూ ఉంటే నీ వాలు జడ అటు ఇటు ఊగుతూ అల్లరి చేస్తుంది కదా, నాకు చాలా ఇష్టం. ఎందుకు నేను రూప గురించి ఇంతలాగా ఆలోచిస్తున్నాను, రూప వైపే చూస్తున్నాను అనుకునేవాడిని. కానీ అది ప్రేమ అని లేట్గా తెలిసింది. ఫస్ట్ టైం నువ్వు లంగా ఓణీలో కనపడ్డప్పుడు అబ్బా ఏముంది అనుకున్నాను. చాలా చాలా అట్రాక్ట్ అయ్యాను. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాలన్నా చాలా కష్టంగా అనిపించింది. వెళ్ళక తప్పదా అనుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే ఆ రోజు మా అమ్మ ఇంట్లో ఉంది కనుక. నీకు ఒక విషయం చెప్పనా? వింటున్న రూప వైపు చూస్తూ అన్నాడు అర్జున్. అంది రూప కళ్ళు పైకి ఎత్తి అర్జున్ వైపు చూస్తూ. నిజంగా చెప్పాలి అంటే డైలీ నేను వర్కౌట్ చెయ్యను. నేను వర్కౌట్ చేస్తూ పైన ఉంటే నువ్వు కాఫీ తీసుకువస్తావని నేను డైలీ వర్కౌట్ చేస్తున్నాను. నీ మాటలు వినాలని, నీతో టైం స్పెండ్ చేయాలని.
ఆఫీస్ నుంచి నేను టయానికి తిరిగి ఇంటికి వచ్చేవాడిని కానే కాదు. కానీ నువ్వు వచ్చిన తర్వాత టైం టు టైం ఇంటికి వచ్చేస్తున్నాను. అప్పటికి నువ్వు కాలేజీ నుంచి తిరిగి రాకపోతే ఏమైందా అని కంగారు పడేవాడిని. వెంటనే కాలేజ్కి బయలుదేరేవాడిని. నిద్రపోయినా లేచినా ఏం చేస్తున్నా రూపా రూపా నువ్వే గుర్తుకు వచ్చేదానివి. ఆఫీస్కి వెళ్ళినా ఈ టైంలో రూప ఏం చేస్తుందో అని నీ గురించే ఆలోచించేవాడిని. ఫైనలీ అర్థమైంది ఇది ప్రేమ అని. నీతో చెప్పాలని అనుకున్నాను. చాలా స్వీట్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. కానీ నువ్వు నాకు షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చి వెళ్ళిపోయావు. నేనెప్పుడూ నా లైఫ్లో ఏడవలేదు రూపా. నువ్వు అలా వెళ్ళిపోయి నన్ను చాలా చాలా ఏడిపించావు. మనసుకి ఎంతో కష్టం కలిగితే తప్ప కన్నీళ్ళు రావు. నువ్వు నాకు ఆ కష్టాన్ని పరిచయం చేశావు. నువ్వు లేని లైఫ్ని నేను ఊహించుకోలేను రూపా. చాలామంది ప్రేమ కోసం సూసైడ్ చేసుకోవడం చూసి ఈడియట్స్ అనుకునేవాడిని. వాళ్ళు ఆ ప్రేమ లేని జీవితాన్ని జీవించలేక చనిపోతున్నారని. నా ప్రేమ నాకు దూరం అయ్యాక అర్థమైంది. నువ్వు నాకు ఇంత దగ్గరగా ఎప్పుడయ్యావో కూడా తెలియదు. కానీ ఇది నిజం. ఇంకొన్ని రోజులు నువ్వు రాకుండా కనపడకుండా ఉన్నట్లయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ కూడా చేసుకునేవాడినేమో. ఐ లవ్ యూ రూపా. ఐ లవ్ యూ సో మచ్. అప్పటి వరకు సంతోషంగా మాట్లాడిన అర్జున్ గత స్మృతులు గుర్తుకు రావడంతో తలదించుకుని డల్గా మాట్లాడుతున్నాడు. అతని కళ్ళల్లో కన్నీళ్లు తిరగడం రూప స్పష్టంగా గమనించింది. అర్జున్ చెప్పేది వింటూ రూప కళ్ళల్లో కన్నీళ్లు. బాధగా మాట్లాడుతున్న అర్జున్ వైపు చూస్తూ ఒక్కసారిగా అర్జున్ పైకి వచ్చి హగ్ చేసుకుంది. రూప అలా రియాక్ట్ అవుతుందని అస్సలు ఊహించని అర్జున్ స్టాచ్యూలాగా ఉండిపోయాడు. సారీ సార్, ఐఎమ్ రియల్లీ సారీ. మిమ్మల్ని చాలా చాలా బాధ పెట్టాను, నాకు తెలుసు. కానీ అదంతా నేను మీ మీద ప్రేమతోనే చేశాను. నేను దూరం అయితే మీ లైఫ్ బాగుంటుందేమో, దగ్గర ఉండడం వల్ల స్పాయిల్ అవుతుందేమో అన్న భయంతో వెళ్ళిపోయాను. అంతేకాని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. మీకు దూరమై నేను మీకన్నా ఎక్కువ బాధపడ్డాను సార్. ఎంత ఏడ్చానో. చాలాసార్లు మీ దగ్గరికి వచ్చేయాలి అనిపించింది. నేను వస్తే మళ్ళీ మీ లైఫ్ స్పాయిల్ అవుతుందేమోనని భయము. మీరు బాగుండాలని మీకు దూరంగా వెళ్ళిపోయాను సార్. కానీ నేను ఒక్కరోజు కూడా హ్యాపీగా లేను. మీరు మీ ఫీలింగ్స్ బయటికి చెప్తున్నారు. నేను చెప్పలేక నాలో నేనే బాధపడుతున్నాను. అంతే తేడా మన ఇద్దరికి. మీరు మీ బాధ చెప్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లు అనిపిస్తోంది. ఏడుస్తూ అర్జున్ని గట్టిగా పట్టుకుని అలాగే ఉండిపోయి మాట్లాడుతోంది రూప. రూప తనని అలా హగ్ చేసుకుని ఏడుస్తుంటే ఫస్ట్ టైం ఒక అమ్మాయి స్పర్శకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్జున్కి అర్థం కావట్లేదు. చిన్నగా తన నడుం మీద చెయ్యి వేద్దామని చెయ్యి పైకి ఎత్తాడో లేదో. సార్ సార్, కార్ డోర్ మీద చేత్తో కొట్టి పిలుస్తోంది రామేశ్వరి. ఆ అమ్మాయి రావడం చూసి రూప అర్జున్కి దూరంగా జరిగి తన సీట్లో కూర్చుంది. రామేశ్వరి పదే పదే సార్ అంటుంటే తన పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన అర్జున్ వీలైనంత నార్మల్గా బిహేవ్ చేస్తూ తాను తీసుకువచ్చిన టిఫిన్ తీసుకుని 500 ఇచ్చాడు. సార్, చిల్లర లేదు సార్, కాసేపు ఉంటారా, తీసుకొస్తాను. వద్దు రామేశ్వరి, పిల్లలకి ఏమైనా కొనిపెట్టు. ఇప్పటికే మీరు మాకు చాలా హెల్ప్ చేశారు సార్. వద్దు సార్. పర్వాలేదు, ఉంచమ్మా అంటూ కారు ముందుకు డ్రైవ్ చేశాడు అర్జున్. రూప వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ సైలెంట్గా ఉండిపోయింది. రూప నన్ను హక్ చేసుకుందా? ఇది నిజమా, కళ? నేను మెలకువగా ఉండి కూడా కలలు కంటున్నానా? నిజంగానే హక్ చేసుకుంది కదా. తనలో తానే అనుకుంటూ రూప వైపు చూసి చూడనట్లు చూస్తున్నాడు అర్జున్. అర్జున్ వైపు సూటిగా చూడలేకపోతోంది రూప. ఇద్దరూ చాలాసేపు నిశ్శబ్దం. రూప, ఏమైనా మాట్లాడొచ్చు కదా. సారీ సార్, నా వల్ల మీరు చాలా బాధపడ్డారు. ఇట్స్ ఓకే, అది వదిలే. ఇప్పుడు నువ్వు నా పక్కనే ఉన్నావు, నాతో ఉన్నావు. ఈ హ్యాపీ మూమెంట్లో సాడ్ సిచ్యువేషన్ గుర్తు చేసుకుంటే ఈ హ్యాపీ మూమెంట్ పాడైపోతుంది. నువ్వు అలా డల్గా ఉంటే నాకు బాధగా అనిపిస్తోంది. కొంచెం నవ్వుతూ ఉండు రూప. కన్నీళ్లు తుడుచుకుని నార్మల్గా కూర్చుంది రూప. సరే,
కాలేజ్కి ఎప్పటి నుంచి వెళ్తావు? మీ ఊరు నుంచి తిరిగి రాగానే వెళ్తాను సార్. మనం రావడానికి అట్లీస్ట్ ఒక 4-5 డేస్ పడుతుంది. రాగానే క్లాసెస్కి అటెండ్ అవుదువు కానీ. ఓకే సార్. థ్యాంక్ యూ రూపా. థ్యాంక్స్ ఎందుకు సార్? నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలిసేలా చేసినందుకు. నీలో ఎంత ప్రేమ ఉందో నువ్వు చెప్పకపోయినా నాకు ఈరోజు తెలిసిపోయింది. ఐ లవ్ యూ రూపా. రూప పెదవుల మీద చిన్న చిరునవ్వు, బుగ్గల్లో ఎరుపు ఒకేసారి వచ్చేశాయి అర్జున్ అన్న మాటలు విని. ఏంటి, నీలో నువ్వే నవ్వుకుంటావా? ఐ లవ్ యూ టూ అని చెప్పొచ్చుగా. రూప ఏమీ మాట్లాడట్లేదు. ఓ, నువ్వు మాటలతో చెప్పవు కదా, చేతలతో చూపిస్తావా? ఆ మాటలకి చురుగ్గా అర్జున్ వైపు చూసింది రూప. ఏంటి అలా చూస్తున్నావు? మళ్ళీ వెంటనే తల తిప్పేసుకుంది. నువ్వు హగ్ చేసుకుంటావని నాకు తెలిస్తే ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండేవాడిని. షాక్లో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. ఇప్పుడు ట్రై చేద్దామా? ఆశగా రూప వైపు చూస్తూ అడిగాడు అర్జున్. రూప ఏమీ మాట్లాడట్లేదు, గోర్లు కొరికేసుకుంటోంది. ఏంటి రూపా, ఆకలి వేస్తోందా? ఆహా ఆహా లేదు సార్. మరి ఎందుకంత టెన్షన్? సారీ సార్. సారీ ఎందుకు? నేను నేను మిమ్మల్ని కావాలని హగ్ చేసుకోలేదు. మీరు అలా ఎమోషనల్గా మాట్లాడుతుంటే మీకు దూరంగా ఉండలేకపోయాను, అంతే. అబ్బా రూపా, ఎందుకు ఇలా మాట్లాడతావు? ఇప్పుడు నేను నిన్ను ఏమైనా అన్నానా? ఐ యామ్ రియల్లీ సర్ప్రైజ్డ్. నువ్వు ఇలా ఉంటే బాగుంది, అలాగే ఉండు. మన మధ్య దూరం కొంచెం తగ్గితే బెటర్ కదా. ఆ మాటలకి రూప క్వశ్చన్ మార్క్ ఫేస్తో అర్జున్ వైపు చూస్తోంది. అంటే ఇప్పుడు మనం లవర్స్ కదా. ఏంటి సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడాను? కరెక్టే కదా, మనం లవర్సా? అవును, లవర్సే కదా. తనలో తానే ఆలోచించుకుంటూ ఉండిపోయింది రూప. రూపా, నీకు నేను క్లారిటీ ఇస్తాను. నేను అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ చెప్పు, నీకే అర్థమవుతుంది. దాదాపు 2 నెలలు నన్ను చూడకుండా ఉన్నావు కదా. ఏ ఒక్కరోజైనా నీకు నేను గుర్తు రాకుండా ఉన్నానా? రోజుకి 100 సార్లకి పైగానే గుర్తొచ్చేవారు సార్. రూప ఆన్సర్ వింటూ అర్జున్ పెదవుల మీద చిరునవ్వు, ఆనందం. ఓకే, ఏ రోజైనా నా గురించి ఏడ్చావా? ప్రతిరోజు ఏడ్చాను సార్. ఒక్కొక్కసారి నా మీద నాకే కోపం వచ్చేసేది. రూప చెప్తున్న ఆన్సర్ విని క్లారిటీ వచ్చినట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తూ, అవునా, నా గురించి నువ్వు ఏడ్చావా? థ్యాంక్ యూ రూప. ఇదేంటి, నేను ఏడ్చాను అని చెప్తుంటే థ్యాంక్ యూ అంటున్నారు అని మనసులో అనుకుంటూ కన్ఫ్యూజ్గా చూస్తోంది రూప. ఈ 2 నెలల్లో ఒక్కసారైనా నన్ను చూడాలని అనిపించలేదా? చాలాసార్లు అనిపించింది. కానీ మీ ముందుకు వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళలేనని నన్ను నేనే బలవంతంగా కంట్రోల్ చేసుకుంటూ బాధపడేదాన్ని సార్. అవునా, అట్లీస్ట్ నా ఫోటో అయినా చూసేదానివా? ఆ ప్రశ్నకి రూప తన ఫోన్ చూపించింది. తన ఫోన్కి వాల్పేపర్గా అర్జున్ ఫోటో ఉంది. అర్జున్ నవ్వుతూ, అదేంటి నా ఫోటో పెట్టుకున్నావు? నాకు చూడాలని అనిపించినప్పుడు వెంటనే కనిపిస్తారు కదా సార్. ఇప్పుడు చెప్పు, మనం లవర్స్ కాదా? రూప ఏమీ మాట్లాడట్లేదు. నా గురించి ఆలోచిస్తావు, నా గురించే ఏడుస్తావు, నన్ను చూడాలని పరితపిస్తావు. ఆఖరికి నీ ఫోన్ వాల్పేపర్ కూడా నా ఫోటోనే సెట్ చేసుకున్నావు. పోనీ ఇదంతా పక్కన పెట్టు. ఒక అమ్మాయి కోసం ఎమోషనల్ అయ్యాడే అనుకో. ఆ అబ్బాయి మీద జాలి కలిగితే వీలైతే 4 మాటలు ఓదార్పుగా మాట్లాడాలి. మహా అయితే కళ్ళు తుడిచి కర్చీఫ్ ఇవ్వాలి. ఇందాక వర్ధన్ కూడా వాళ్ళ డాడీ విషయంలో చాలా ఎమోషనల్ అయ్యాడు కదా. అప్పుడు నేను నిన్ను బాగా అబ్జర్వ్ చేశాను రూప. వర్ధన్ భుజం తట్టి ధైర్యం చెప్పావు, కానీ నీ లిమిట్స్ మాత్రం క్రాస్ చేయలేదు. సో నీకు వర్ధన్కి మధ్య ఉన్నది స్నేహం అని క్లారిటీగా తెలుస్తుంది. అలాగే నేను ఎమోషనల్ అవ్వగానే క్షణం కూడా ఆలోచించకుండా ఒక్కసారిగా నన్ను హక్ చేసుకుని ఏడ్చావు చూడు, దీనిని ఏమంటారు?
మన మనసుకి నచ్చిన వాళ్ళు బాధపడుతుంటే అది చెప్పలేనంత బాధ రూపా. నా బాధ చూసి నీ కళ్ళు వర్షించాయి చూడు. ఇది ప్రేమ కాకపోతే మరేమిటి? రూప ఐమూలగా అర్జున్ వైపు చూస్తూ అలాగే ఉండిపోయింది. ఇప్పటికైనా ఒప్పుకుంటావా మన మధ్య ఉన్నది ప్రేమ అని? నోరు తెరిచి చెప్పొచ్చు కదా. పోనీ హగ్గిచ్చి చెప్తావా? ఎందుకు ఇవ్వవు? ఇందాక నేను రెడీగా లేను రూపా. అలా సడన్గా హగ్ చేసుకుంటే ఎలా? నేను హగ్ చేసుకోనే లేదు, నువ్వే హగ్ చేసుకున్నావు. నేను చెయ్యి వేసేలోపే దూరంగా వెళ్ళిపోయావు. రూప పెదవుల మీద చిరునవ్వు, సిగ్గు. ఓయ్, నువ్వు ఇలా మ్యూట్ బటన్ నొక్కినట్లు ఉంటే కుదరదు. కొంచెం మాట్లాడు ప్లీజ్. ఓన్లీ 1 అవర్ జర్నీ కంప్లీట్ అయ్యింది, ఇంకా 2 అవర్స్ జర్నీ ఉంది. సార్, ఇప్పుడు మనం మీ ఇంటికి వెళ్ళాక అక్కడ వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారు? ఓయ్ రూపా, నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? నేనేమో రొమాంటిక్ వెర్షన్లో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను, నువ్వెందుకు కోఆపరేట్ చేయట్లేదు? ఏంటి సార్ మీరు? నీకు నేనంటే ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే ఈ చీర ఎందుకు కట్టుకుంటాను? అలా మిమ్మల్ని ఎందుకు హగ్ చేసుకుంటాను? సో ఇష్టమే కదా? రూపా, అయితే ఇంకొక్కసారి హగ్ చేసుకోవా ప్లీజ్? ఉష్, అబ్బా. పోనీ ఈసారి హగ్ చేసుకునేటప్పుడు ముందుగా చెప్పు. చాలా బాగుంది నీ టచ్. రూపకి చెప్పలేనంత సిగ్గు వస్తోంది. అర్జున్ వైపు చూడకుండా మిర్రర్లో నుంచి బయటికి చూస్తోంది. హలో మిస్ రూపా, నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, నువ్వు అటెటో చూస్తున్నావేంటి? చెప్పండి సార్. అబ్బా, మాటకి ముందు ఒకసారి, మాటకి తర్వాత ఒకసారి. ఇలా అయితే మన మధ్య దూరం తగ్గడానికి అట్లీస్ట్ 1 ఇయర్ పడుతుందేమో కదా. చక్కగా అర్జున్ అంటే బాగుంటుంది కదా. ట్రై చేస్తానని చెప్పాను కదా సార్. ఓ గాడ్, ఇట్స్ ఓకే. రామేశ్వరి టిఫిన్ చాలా బాగా ప్రిపేర్ చేస్తుంది. బయట వర్షం పడుతోంది. టిఫిన్ వేడివేడిగా ఉంది, తిందామా? అంటే ఎలాగా? నువ్వు తింటూ నాకు తినిపించు. నోరు తెరిచి అలాగే చూస్తూ అర్థం కానట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది రూప. ఏంటి అలా ఉండిపోయావు? నువ్వు తింటూ నాకు తినిపించు అంటున్నాను. ఎందుకు సార్ అలాగా? ఎందుకంటే నేను కార్ డ్రైవ్ చేస్తున్నాను కదా, రోడ్డు అస్సలు బాగోలేదు, పక్కకి పార్క్ చేయడం కుదరదు. నాకు చాలా ఆకలిగా ఉంది రూపా, పెడతావా పెట్టవా? ఓకే అంటూ రూప అర్జున్కి టిఫిన్ తినిపిస్తోంది. అలా తినిపించేటప్పుడు రూప ఫింగర్స్ని లిప్స్తో టచ్ చేస్తున్నాడు అర్జున్. అర్జున్ లిప్స్ తన ఫింగర్స్కి తగులుతుంటే ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చినట్లు అవుతోంది రూపకి. నువ్వు కూడా తిను. నేనా? ఏ ఇంగిలి అని ఆలోచిస్తున్నావా? ఇష్టమైతే అవేమీ ఉండవు రూపా, ఇష్టం లేకపోతే తినద్దులే. అర్జున్ అలా అనగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే అర్జున్ కొరికిన మిర్చి బర్జీని తాను కొరికి తినేసింది. అర్జున్ అది చూసి థ్రిల్లింగ్గా ఫీల్ అవుతూ, అబ్బా, నువ్వు నా ఇంగిలి తిన్నావా? అయితే నేనంటే నీకు చాలా చాలా ఇష్టం అన్నమాట. ఒకరి ఇంగిలి ఒకరు షేర్ చేసుకుంటే దాని అర్థం ఏంటో తెలుసా రూపా? తెలీదు అన్నట్లు చిన్నగా తల ఊపుతూ అంది రూప. నువ్వు నేను వేరు కాదు, మనమిద్దరం ఒక్కటే అని సింబాలిక్గా చెప్పినట్లు. ఇంకా అంటూ ఆగిపోయాడు అర్జున్. అర్జున్ చెప్పేది పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని వింటున్న రూప, ఇంకా ఏంటి సార్? ఇంకా నీ లిప్స్ని టచ్ చేసే అవకాశం ఎప్పుడు ఇస్తావు? అప్పటి వరకు నీ ఇంగిలితో సరిపెట్టుకుంటాను అని చెప్పినట్లు రూప కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు అర్జున్. ఆ మాటలు వినగానే అర్జున్ చూపులు గమనించి రూప కనురెప్పలు ఆటోమేటిక్గా వాలిపోతున్నాయి. సిగ్గుతో అటువైపుకు తిరిగిపోతోంది. ఏంటి సార్ మీరు ఇలా మాట్లాడతారా? ఏమో అనుకున్నాను. చూడడానికి చాలా చాలా అమాయకంగా ఉన్నారు. అంటే నిన్నటి వరకు నీ విషయంలో క్లారిటీ లేదు రూపా, అందుకనే డీసెంట్గా గుడ్ బాయ్ లాగా ఉన్నాను.
ఇంకా నీ దగ్గర లిమిట్స్లో ఉండాల్సిన అవసరం లేదు కదా. అయినా నేను నీతోనే కదా ఇలా మాట్లాడతాను, తప్పేమీ కాదు. నాతో అయితే ఇలా మాట్లాడతారా? ఎలా మాట్లాడాను? నా ఎంగిలి తిన్నావు కదా, దాని మీనింగ్ తెలుసుకోవా మరి? నేనంటే ఇష్టం ఉంటే తిను అని మీరన్నారు కదా సార్, అందుకనే తిన్నాను. ఇష్టమంటే ప్రేమే కదా. ప్రేమించిన అబ్బాయి ప్రేమించిన అమ్మాయితో కొంచెం క్లోజ్గానే మాట్లాడతాడు కదా. నేను కాదు, ఏ అబ్బాయి అయినా ఏ అమ్మాయితో అయినా చాలా క్లోజ్గా మాట్లాడతారు రూపా. మనం కూడా మాట్లాడుకోవాలి, ఓకేనా? కానీ మరి ఫస్ట్ రోజే ఇంత క్లోజ్గానా? హలో, మనం చాలా స్లోగా ఉన్నాము. బయట ఎవరు ఇలా లేరు తెలుసా? నిజమే సార్, ప్రేమ అని చెప్పి చీట్ చేస్తారు. ఒక్క నిమిషం. మళ్ళీ తన గతం గుర్తుకు వచ్చింది రూపకి. రూప ఫేస్ డల్గా మారడం అబ్జర్వ్ చేశాడు అర్జున్. హలో హలో ఏంటి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతున్నావా? ఆ కుమార్ గురించి ఆలోచిస్తున్నావా? పర్వర్టెడ్, వాడిని చంపేయాలి సార్. అన్నట్లు రూపా, నీకు చెప్పడం మర్చిపోయాను. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 మంత్కి మా సీక్రెట్ ఆపరేషన్లో కుమార్ని పట్టుకున్నాను. ఇప్పుడు వాడు మా కస్టడీలోనే ఉన్నాడు. కేసు నడుస్తోంది. అవునా సార్? నిజమా? రూపమోహన్లో ఆనందం, కళ్ళల్లో నీళ్లు. నిజం రూపా, మేము పట్టుకున్నప్పుడు కూడా వాడి దగ్గర 2 చిన్నపిల్లలు దొరికారు తెలుసా. వాడిని అంత ఈజీగా వదిలిపెట్టకండి సార్, వదిలిపెట్టకండి. అలాంటి వాళ్ళని బ్రతకనివ్వకూడదు సార్. ఆ రోజు మీరు నా లైఫ్లోకి వచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో. ప్రేమ పేరుతో ఎంతోమంది ఆడవాళ్ళని నమ్మించి వాళ్ళని బ్రోకర్ హౌస్కి తరలిస్తున్న దుర్మార్గుడు ఎంతోమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేశాడు. ఆవేశంగా ఎమోషనల్ అవుతూ మాట్లాడుతోంది రూప. కూల్ రూపా, కూల్. ఇప్పుడు వాడు నా కస్టడీలో ఉన్నాడు. చుక్కలు చూపిస్తాను, డోంట్ వరీ. ఆ పశువుని బయటికి వదిలితే ఎంతోమంది అమ్మాయిల జీవితాలకి అన్యాయం జరుగుతుందని నాకు తెలుసు. నాకు ఆకలి వేస్తోంది, ముందు పెడతావా? సార్, నేను ఇదే చేతితో తిన్నాను, ఎంగిలి కదా. హలో, నా ఎంగిలి నువ్వు తిన్నావు, నీ ఎంగిలి నాకు తినాలని అనిపిస్తోంది. ప్లీజ్ పెట్టవా? అర్జున్ అంత రిక్వెస్ట్గా అడుగుతుంటే సిగ్గుపడుతూ టిఫిన్ తినిపిస్తోంది రూప. అర్జున్ టిఫిన్ తింటూ, బాగుంది కదా రూప ఇలా తినడం, టేస్ట్ కూడా చాలా ఎక్స్ట్రీమ్గా ఉన్నట్లు. అర్జున్ అలా అంటూ తింటుంటే రూప సమాధానంగా చిన్న చిరునవ్వు నవ్వింది. మధ్య మధ్యలో రూప ఫింగర్స్ని కూడా నంజుకుంటున్నాడు. సో టేస్టీ. నాకొక్కడికి పెట్టడం కాదు, నువ్వు కూడా తింటూ నాకు పెట్టు. టిఫిన్ కంప్లీట్ కాగానే కార్ కొంచెం స్లో చేసి మిర్రర్ దించాడు. హ్యాండ్ వాష్ చేసుకుంది రూప. అదే చేతితో అర్జున్ మూతిని తుడుద్దామని తన చేతిని పెట్టింది. అర్జున్ సడన్గా ముద్దు పెట్టాడు. ఒక్కసారి కరెంట్ షాక్ కొట్టినట్లు చెయ్యి ఫాస్ట్గా తీసేసి అర్జున్ వైపు ఆశ్చర్యంగా పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చూస్తోంది. కోపంగా చూస్తున్న రూప ఫేస్ చూసి చూడనట్లు డ్రైవ్ చేస్తున్నాడు అర్జున్. ఏం చేశారు సార్ మీరు? నేనేం చేశాను? ముద్దు పెట్టారు కదా. లేదే, ముద్దు పెట్టలేదు. మీరు పెట్టారు. లేదు రూపా, నేనేం పెట్టలేదు. మీరు పెట్టారు కదా, ఇప్పుడు నా చేతికి. హలో, నేను ముద్దు పెట్టాలనుకుంటే చేతి మీద ఎందుకు పెడతాను అంటూ కార్ కొంచెం పక్కకు తీసి రూప వైపు సీరియస్గా చూస్తున్నట్లు చూస్తూ తనకి దగ్గరగా జరిగి, ముద్దు పెట్టాలని అనుకుంటే రూప లిప్స్ వైపు చూస్తూ తనకి మరింత దగ్గరగా వస్తున్నాడు. అర్జున్ని చూసి గట్టిగా కళ్ళు మూసేసుకుని పెదవులు 2 లోపలికి తీసేసుకుని స్టాచ్యూలాగా ఉండిపోయింది రూప. అర్జున్ గట్టిగా నవ్వుతూ వెనక్కి జరిగి కూర్చున్నాడు. చిన్నగా కళ్ళు తెరిచి చూసింది రూప. అర్జున్ రూప ఎక్స్ప్రెషన్స్ చూసి పడి పడి నవ్వుతున్నాడు. జస్ట్ జోకింగ్ రూప, నీ పర్మిషన్ లేకుండా అలా ఎలా ముద్దు పెట్టుకుంటాను? అది కూడా లిప్ కిస్. నాకు కూడా అంత సీన్ లేదు, ప్రాక్టీస్ చేయాలి ముందు, నవ్వుతూ అంటున్నాడు అర్జున్. అర్జున్ మాటలు విని రూప కూడా కిలకిలా నవ్వింది. మరుక్షణంలోనే నవ్వు ఆపేసి, కానీ మీరు నా చేతికి నిజంగానే ముద్దు పెట్టారు కదా? పెట్టాను. అయితే ఏంటి? నువ్వు మాత్రం సడన్గా వచ్చి అలా హగ్ చేసుకోవచ్చా?
నేను సడన్గా ముద్దు పెట్టుకోకూడదా? అర్జున్ అలా అడుగుతుంటే నవ్వొస్తోంది. మరొక వైపు కోపం కూడా వస్తోంది. సరే అయితే, ఇందాక నేనిచ్చిన హగ్గుకి, ఇప్పుడు మీరిచ్చిన కిస్సుకి చెల్లు. ఇంకా అడ్వాంటేజ్ తీసుకోవద్దు. ఓకే, నా వైపు నుంచి రొమాన్స్ ఫస్ట్ స్టార్ట్ అవ్వదు. నీ వైపు నుంచి స్టార్ట్ అయితే మాత్రం నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. ఓకేనా? మీరేం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు నువ్వు హగ్ చేసుకున్నావు, నేను కిస్ చేశాను. రేపు ఎప్పుడైనా నీకు నేను బాగా ముద్దొచ్చేసి కిస్ ఇచ్చావే అనుకో, నేను అంతకు రెట్టింపు ఏమైనా చెయ్యొచ్చు. "ఆ?" ఆశ్చర్యంగా నోరు తెరిచి అలాగే ఉండిపోయింది రూప. "హా, మరి నీ ప్రేమ కంటే నా ప్రేమ ఎక్కువ అని ప్రూఫ్ చేసుకోవద్దు." నవ్వుతూ మళ్ళీ కార్ స్టార్ట్ చేశాడు. రూప ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంది. "ఏయ్, కంగారు పడకు, ఊరికే అన్నానులే. అయినా మన మధ్య ఈ లిమిట్స్ ఇంకెన్ని రోజులు? మా ఊరు వెళ్ళి అందరినీ ఒప్పించి వెంటనే పెళ్లి చేసేసుకుంటాను. అప్పుడు అన్నిటికీ పర్మిషన్ వచ్చేస్తుంది కదా." రొమాంటిక్గా ఒక్కసారి రూప వైపు చూసి, రూప సీరియస్గా చూస్తూ ఉండడంతో వెంటనే తన చూపులు తిప్పేసుకుని, "క్లైమేట్ బాగుంది కదా రూప" అని మాట మార్చేస్తూ విజిల్ వేస్తూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. "సార్, మీరు పెళ్ళి పెళ్ళి అని ఎందుకంటున్నారు?" "ఓయ్, మళ్ళీ మొదలుపెట్టావా?" "అది కాదు సార్, మీతో కొంచెం మాట్లాడాలి." "చెప్పు రూపా, ఏం మాట్లాడాలి?" "ఈరోజు బిగ్ అప్డేట్ ఇచ్చాను కదా." "బాబోయ్, ఇంత కథ చెప్పేశారు, వినడానికి మాకు టైం ఉండాలి కదా" అని నన్ను తిట్టుకోవద్దు. అలా ఫ్లోలో చెప్పేశాను. రేపటి నుంచి కొంచెం తగ్గించి ఒక 30 మినిట్స్ చెప్తాను. ఓకేనా? ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఉంటానండి. ధన్యవాదాలు.